హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నషూస్ వరల్డ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్ మీఠా సేమియా. మిల్క్ లేకుండా క్విక్గా అయిపోయే సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ. ఓకే, ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రిపరేషన్. ఈ స్వీట్ మీఠా సేమియాకి కావాల్సినవి నేను విత్ మెజర్మెంట్ ప్రకారం చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా. 1 కప్ సేమియా, 1 కప్ షుగర్, 2 స్పూన్ ఘీ, 2 కప్స్ ఆఫ్ వాటర్. ఫస్ట్ ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఈ ఘీ వేడైన తర్వాత ఫస్ట్ సేమియాని ఇలా వేసుకోవాలి. సేమియా రెడ్ అయ్యేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా ఈ కలర్లో వచ్చేంత వరకు, రెడ్గా అయ్యేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్తో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచేయాలి. చూసారా, ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో సేమియా వేసుకోవాలి. ఇలా సేమియా వేసిన 2 మినిట్స్లో షుగర్ని కూడా వేసేయాలి. సేమ్ క్వాంటిటీ, ఏ కప్తో మీరు మెజర్ చేసుకొని సేమియా వేసుకున్నారో సేమ్ అదే కప్తో 2 కప్స్ వాటర్, 1 కప్ షుగర్. షుగర్ని మీ టేస్ట్ అకార్డింగ్ తోటి తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 3/4 లేదా 1 కప్ వేసుకోవచ్చు. ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలి. కొంతమంది సేమియా వేయించిన తర్వాత, ఆ నెయ్యిలో వేయించిన తర్వాత ఆ సేమియాలో అలానే వాటర్ పోసేస్తారు. అలా కాకుండా సేమియాని పక్కన పెట్టేసి మనం వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆ బాయిల్ అయిన వాటర్లో సేమియా వేసుకుంటే మంచిగా ఉంటుంది. సేమియా మెత్తగా అవ్వకుండా పలుకులు పలుకులుగా మంచిగా టేస్టీ కూడా ఉంటుంది. ఇలా లాస్ట్లో దగ్గర అయ్యే ముందు కొంచెం ఫుడ్ కలర్ని వేసి కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని కూల్ చేసుకొని తిన్నా బాగుంటుంది. ఓకే, బాయ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.